జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మి సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల కిరణ్ రాయల్ పై లక్ష్మి అనే మహిళ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కిరణ్ రాయల్ కూడా వాటిని ఖండించారు. అయితే లక్ష్మిని ఇటీవల జైపూర్ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు బెయిల్ ఇచ్చిన అనంతరం విడుదల చేశారు. శనివారం తిరుపతికి వచ్చిన లక్ష్మి మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించారు. ఈ ఆరోపణలు ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతున్నాయి. లక్ష్మి మాట్లాడుతూ తనను దౌర్జన్యంగా జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారని, లోకల్ పోలీసులు లేకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఒక వెధవా అని నిరూపించేందుకు ఇన్ని ఇబ్బందులు ఉంటాయని తనకు ఇప్పుడే తెలిసిందన్నారు. తనను అరెస్ట్ చేసి జైపూర్ పోలీసులు కోర్టు ముందు హాజరుపరిస్తే 41A నోటీసులు ఇచ్చారా అంటూ జడ్జి అడిగిన ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేదన్నారు. తనను జైపూర్ పోలీసుల ద్వారా కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారని ఆమె విమర్శించారు. వైసీపీ నాయకుల మద్దతు ఉందని కిరణ్ రాయల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో తనకు ఉన్న ఏకైక ప్రాపర్టీని అమ్ముకుని బెయిల్ పొందానన్నారు. అబ్దుల్ ఘనీ తన గురించి చెబుతున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆటో డ్రైవర్ కు ముందు కిరణ్ రాయల్ అనుచరుడిగా ఘనీ ఉన్నట్టు ఆమె తెలిపారు. కిరణ్ రాయల్ ఏం చెప్పినా చెల్లిపోతుందని అనుకుంటున్నాడని, ఇక్కడ ఎవరూ అంత అమాయకులు లేరన్నారు. తనతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న సమయంలో చాలా విషయాలు వెల్లడించినట్టు లక్ష్మి అన్నారు. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ తన వెంట ఉన్నారని ఎప్పుడూ చెప్పేవాడన్నారు. తన వద్ద పవన్ రహస్య జీవితానికి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉందని, తనను పవన్ ఏమీ చేయలేడని చాలాసార్లు చెప్పినట్టు ఆమె ఆరోపించారు. మాజీ మంత్రి రోజా దగ్గర బంధువు అని కూడా కిరణ్ రాయల్ ట్రాప్ చేశారని, అవసరానికి వాడుకొని అవసరం తీరాక ఆమెపై దాడి చేసిన చరిత్ర కిరణ్ రాయల్ కే దక్కుతుందని సంచలన కామెంట్స్ చేశారు. ఈ కారణం వల్లే వైసీపీ ప్రభుత్వ హయాంలో కిరణ్ రాయల్ ను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన కారణం వేరైతే పార్టీ కోసం అంటూ కిరణ్ బిల్డప్ ఇచ్చారన్నారు. తనకు టైం వస్తే పవన్ నే బెదిరిస్తారని, నువ్వెంత అంటూ కిరణ్ రాయల్ చాలాసార్లు బెదిరించినట్టు లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జైపూర్ నుండి వచ్చిన లక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకు లక్ష్మి చేసిన ఆరోపణలు నిజమేనా? కిరణ్ రాయల్ వద్ద పెన్ డ్రైవ్ ఉన్నమాట వాస్తవమేనా? ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది? ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ అనుమానాలకు తెరపడాలంటే లక్ష్మి చేసిన ఆరోపణలకు కిరణ్ రాయల్ స్పందించాల్సి ఉంది. అంటే మీరు ఏం చెప్పితే అది చెల్లిపోతుంది. మీరు ఏం చెప్పినా ఒక మహిళ నోరెత్తిందంటే మీరు అంచేదానికి ఎన్నన్నా చేస్తారు. మీరు ఎంతకన్నా నీచానికి దిగజారిపోతారా? మీరు అసలు ఏం మనుషులయ్యా మీరంతా? అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా? ఇదే క్వశ్చన్ నేను అడిగా. ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలాసార్లు చెప్పిన విషయం. నోట్ చేసుకోండి. మిగతా మీడియా వాళ్ళు నోట్ చేసుకోకపోయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నేనే రిలీజ్ చేస్తా. మా అధినేత ఎవరైతే ఉన్నారో, నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, నేను ఏ పార్టీ దాన్ని కాదు, నెక్స్ట్ కూడా చెప్తాను, నేను ఏ పార్టీ సంబంధించిందని కాదు. నేను అక్కడి నుంచే చెప్పా. ఇంకొకరి గురించి నేను చెప్తాను. ఎక్కడి నుంచి చెప్పాను? జైపూర్లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా, ఎవరి గురించి చెప్తాను అనేసి. నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది, ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఏం చేసినా, నేను చంద్రబాబు నాయుడిని తిట్టచ్చు, జగన్మోహన్ రెడ్డిని తిట్టచ్చు, ఇంకొకరిని తిట్టచ్చు, నన్ను ఏమీ అన్నాడు అనే ధీమా అతను నాతో ఎన్నోసార్లు చెప్పాడు. నా వెనకాల ఆయన ఉన్నాడు. నిజంగా ఉన్నారా పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్ని అడిగాను, దండం పెట్టి అడిగాను. అన్నా, నేను ఒక ఆడపడుచు బాధపడుతుంది, బయట వచ్చాను, దండం పెట్టి అడిగాను, నాకు న్యాయం చెయ్యండి అంటే మీరు సపోర్ట్ చేశారో లేదో నాకు తెలీదు. ఎవరి సపోర్టు లేకుండా అతను నన్ను ఇంత త్వరగా పెట్టి తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు. ఏ ఇన్ఫ్లుయెన్స్ పెట్టాడు? ఎవరు సపోర్ట్ చేశారు అతనికి? ఎవరున్నారు అతని వెనకాల? ఇంతమంది అమ్మాయిల్ని చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా, ఎవరేం చేస్తారు నన్ను? నేను ఆయన్నే బ్లాక్మెయిల్ చేస్తాను. నేను నువ్వెంత నాకు అంటాడు. బెదిరింపులు నాకొక్కదానికి కాదండి, బెదిరింపులు వాయిస్ రికార్డులో ఉన్నాయి. నా ఫోటో మార్ఫింగ్ చేసి ఇంకొక అమ్మాయి వదులుతాను నేను ప్రెస్ మీట్లో. నువ్వు నా పైన కంప్లైంట్ చేస్తావంటే నేను వదులుతాను ఈ ఫోటోని. ఎలా లక్ష్మి అంటుంది అమ్మాయి, ఏడుస్తుంది. నేను ఆ రోజు చెప్పాను కదమ్మా నీకన్నీ, నువ్వు ఆ రోజు నా మాట వినలా, ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు, బాధపడకు, ఏం కాదు అంటే, లేదు లక్ష్మి నేను ఇంత ఇది అనుకోలేదు నేను అని ఏడుస్తుంది.
ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు, ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం అనేసి. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి, ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా, వాస్తవాలు మాత్రమే చెప్తున్నా. కిరణ్ రాయల్ గారిని నగరికి అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి, అందరికీ తెలుసు. తీసుకెళ్ళినప్పుడు పిచ్చిదానిలాగానే వెనకాల పరిగెత్తాను. వాళ్ళ కారు మా అపార్ట్మెంట్లోనే ఉండింది, పిచ్చిదానిలా పరిగెత్తా వెనకాలే. ఎవరో ఫోన్ చేయలే, వాళ్ళ వైఫ్ వాళ్ళ కూతురు ఫోన్ చేసి డాడీని తీసుకెళ్ళిపోయారా ఆంటీ, ఇమ్మీడియట్గా రండి అంటే పరిగెట్టా వెనకాల. మీరు అక్కడ చూసుంటారు లేదు నాకు తెలియదు, ఎవరు చూసారు నన్ను లేదు, నేను అక్కడ ఉన్నా. ఆ మరుసటి రోజే అతని గురించి తెలిసింది. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో హై డ్రామా ఆడాడు. అవంతా ఓకే. విజయవాడలో హైకోర్టులో పిటిషన్ వేయాలి మొబైల్స్ కోసం అని చెప్పి నన్నే తీసుకెళ్ళి విజయవాడకి నా దగ్గరే ₹1,00,000 లాయర్ కట్టాలని చెప్పి నా దగ్గరే తీసుకెళ్ళాడు. అక్కడ బుక్ అయిన హోటల్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అతను ఏవైతే మార్ఫింగ్ అంటున్నాడో ఇది. అండ్ మెయిన్ది గనితో మాట్లాడాడు, అసలు ఏం జరిగింది అప్పుడు మీకోసం ఎవరు రాలేదా అని. మీరు తిరుచానూర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ ఎవరిని అడిగారంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. January 13, 2022 ఆఫ్టర్నూన్ 3:30 to 6 o'clock ఫుటేజ్ అడిగి తీసుకోండి ఒకసారి, స్టేషన్లో ఎవరు వచ్చారు అని. మిస్టర్ కిరణ్ రాయల్ గారే వచ్చారు, ఇంకా వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చి నన్ను కూడా తీసుకెళ్లారండి ఆ రోజు. అక్కడ ఈ అమ్మాయికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే చెప్పి మిగతా ఇద్దరిని పంపించేశారు. నిర్దాక్షిణంగా వాళ్ళిద్దరిని పంపించేశారు. వాళ్ళిద్దరికి కూడా సంబంధం లేదు ఇందులో, వాళ్ళు విక్టిమ్స్. ఇక్కడ మొత్తం చేసింది మిస్టర్ కిరణ్ రాయల్. ఇది బయట రాలా. దానికి కిరణ్ రాయల్కి సంబంధం ఉందనే విషయం నేను ఇవ్వడం జరిగింది, చూడండి. అదే రోజున అతనికి సంబంధించిన అకౌంట్స్, వాళ్ళ చుట్టూ ఉండే అకౌంట్స్ అందరికీ నా దగ్గరే డబ్బులు వేయించాడు. దేనికి? వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళని తీసుకొచ్చేయాలి వెంటనే అని చెప్పి ఒక్కొక్కరికి 50,000, 50,000, 20,000 అలా అతని చుట్టూ ఉండే పిల్లోళ్ళకి. మీకు లింక్ కూడా పంపించున్నాము, ఈవిడ అకౌంట్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. అదే రోజున డేట్ కూడా చూడొచ్చండి మీరు, January 13th, January 13th, 2022. ఇతను చేసిన అన్యాయాలు ఎవరు అడగరా అండి? సంబంధం లేదన్నవాడు ఎలా చెప్పాడు? ఓకే సార్, నేను అది మనం దాంట్లో ఇచ్చాం కదా, ఓకే ప్రాబ్లం లేదు. బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేట్ చూడండి, నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ ఎవరిది. వీళ్ళంతా కూడా విక్టిమ్సేనండి, వీళ్ళందరూ కూడా విక్టిమ్సే. ఇంకోటి దీని లింక్ కూడా గూగుల్ లింక్ మీకు అందరికి షేర్ చేస్తున్నాము, బహుశా అందరికి వచ్చి ఉంటుంది అనుకుంటాను. దాంట్లో అన్ని ఎవ్రీథింగ్ మేము చూపించే ఫొటోస్ అన్ని మీ దగ్గర ఉంటాయి. ఓకే రైట్, అందరూ విక్టిమ్సే, ఎవరికి వీళ్ళకి కూడా సంబంధం లేదండి. అతను తీసుకున్న డబ్బులే. అతని అకౌంట్ ఎప్పుడు వాడు, చుట్టూ ఉండే వాళ్ళ అకౌంట్సే వాడతారు.